హలో హాయ్ వెల్కమ్ టు లక్కీ వరల్డ్. ఈరోజు అస్సలు సిసలైన రాయలసీమ స్పెషల్ అండి. శనగిత్తనాల చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాము. శనగిత్తనాల చట్నీ అంటే అదే అండి, పల్లి పచ్చడి. మేమైతే శనగిత్తనాల రాయలసీమ పక్కన ఇక్కడ శనగిత్తనాల చట్నీ అని అంటాము. ఇదైతే ముద్దలేకి చాలా బాగుంటుందండి. ముందుగా పాన్ పెట్టేసి వేరుశనగ విత్తనాలు వేసుకొని ఇలా బాగా మంట సిమ్ చేసి బాగా దోరగా వేయించుకోవాలండి. ఆ తర్వాత అవి దోరగా వేగిన తర్వాత పక్కకు తీసేసి దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని ఇవి కూడా బాగా దోరగా, ఇది కూడా మంట సిమ్ చేసి అన్నీ సిమ్లోనే వేసుకుంటే అది టేస్ట్ ఉంటాయి, ప్లస్ మాడకుండా బాగా ఉంటుందండి. ఏదైనా కానీ ఇది కూడా కొంచెం సిమ్లో పెట్టి చేసుకున్నామంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత ఇవి కూడా పక్కకు పెట్టేసేసి వేరుశనగ విత్తనాలకి పొట్టు తీసేసుకోవాలండి. అది పొట్టుతో వేసుకుంటే కొంతమంది అలానే వేసుకుంటారు, బట్ అయితే నాకు నచ్చదండి. ఇట్లా వేసుకుంటేనే, పొట్టు తీసుకుంటేనే బాగా టేస్ట్ ఉంటాయి. ఇలా నీట్గా పొట్టు తీసేసి ఇలా నేను చెప్పినట్లుగా బాగా పొట్టు తీసేసుకొని ఇదైతే రోట్లో వేసి దంచుకుంటే ముద్దలేకి నెక్స్ట్ లెవెల్ అండి. అసలు చెప్పకూడదు, చేసి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నేనైతే మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను. దాంట్లోకి పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఉప్పు, రుచికి సరిపడ ఉప్పు, కొంచెం చింతపండు మొత్తం వేసుకొని బాగా మిక్సీ పట్టండి. రోల్ ఉంటే రోట్లో దంచుకోండి, రోల్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి. నాకైతే రోల్ లేదు కాబట్టి నేను మిక్సీ పడుతున్నాను. ఇదైతే దీంట్లోకి ఇట్లా పచ్చి ఉల్లిపాయను కట్ చేసి వేసుకోండి. ఇదైతే ముద్దలేకండి, ఇంకా అసలు చెప్పకూడదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలానా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ వాచింగ్. థ్యాంక్ యూ.